నేను దేవుడితో సరిగా ఉన్నానా లేదా, దేవుడితో ప్రార్థన సరిగా చేసుకుంటున్నానా లేదా, వాక్యం చదువుకుంటున్నానా లేదా, దేవుడు సన్నిధిని సరిగా ఎదుగుతున్నానా లేదా, ఈ యొక్క వాటిలో నువ్వు సరిగా చూసుకుంటే చాలు. ఎందుకంటే నీవు దేవుడి చేతిలో ఉన్నావు కనుక నువ్వు ఎంత మాత్రం కూడా భయపడవలసిన అవసరం. అనారోగ్యం అవనివ్వండి, అబ్బాయినా అవనివ్వండి, శోధనైనా అవనివ్వండి, ఇరువుపడి ఎవరైనా సరే వారు నీతో ఏం చేస్తారంట, యుద్ధం చేస్తారు. ఒక కరువు అవనివ్వండి, నాకు ఏమైనా అవనివ్వండి, అది మీతో ఏం చేస్తుంది, యుద్ధం చేస్తా. నిన్ను విడిపించుటకు ఏంటండి, నిన్ను విడిపించుటకు ఏం చేస్తాను చూడండి, నేను నీకు తోడై. అక్కడ ఒక అద్భుతమైన మాట, నేను నీకు తోడై ఉందునా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. అంటే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఆ తోడు నీకు విజయాన్ని ఇస్తుంది. అంటే నీవు విజయం పొంది నీకు బలమని కాదు, ఆ తోడుందే. ఏ తోడైతే ఉందే, ఏదైతే నీతో నిన్ను బలపరిచారో, ఎవరైతే నీతో ఉన్నారో ఆయన దాని మీద నీకేమిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. కనుక దేవుడి బిడ్డలుగా మనల్ని ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలి, అంతేగాని దేనికి కూడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా 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 మనం ఇంకా ముందు చూడవలసిన చాలా ఉన్నాయి. ఏమున్నప్పుడు ఇక్కడ అయ్యో ఇలా అయింది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా జరగవలసి